ప్రపంచ దేశాల యుద్ధ కారణం చేత ఏవైతే ఇప్పటి వరకు కూడా అటు పెట్రోల్ డీజిల్ దిగుమతులు అనేవి తక్కువ అవడంతో కూడా మన దేశంలో ప్రత్యేకంగా పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2 రోజుల క్రితం కూడా చూసినట్లయితే అటు పెట్రోల్ డీజిల్ పైన కూడా చూస్తే దాదాపుగా ₹3 పెరగడం జరిగింది. అయితే ఈ రోజు కూడా చూసినట్లయితే దానికి మించి అంటే 3 రోజుల క్రితం కూడా పెట్రోల్ రేట్స్ అనేవి పెంచడం జరిగింది. పెట్రోల్ వాడకం కూడా తగ్గించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం స్వయంగా కూడా ప్రధానమంత్రి పిలుపునివ్వడం కూడా చూసాం. దాదాపుగా ఇప్పుడు దానిపైన కూడా 85 పైసలు పెరగడం కూడా ఈ రోజుకు పెరగడం చూసాం. అయితే పెట్రోల్ అటు డీజిల్ ధరలతో పాటు కూడా గ్యాస్ కొరత అనేది కూడా ముఖ్యంగా మనం చూడొచ్చు. అటు నిత్యావసర సరుకుల పైన కూడా అదే విధంగా ట్యాక్సులు విధించడం, నిత్యావసర వస్తువులు కూడా రేట్లు అనేది పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే ₹3 పెంచారో అప్పుడు కూడా లీటర్ పెట్రోల్ అనేది ₹107 ఉండడం జరిగింది. దాని తర్వాత ₹3 పెంచడంతో ₹111 కూడా పెట్రోల్ రేట్ అనేది పెరగడం జరిగింది. కొన్ని నగరాలు అంటే మెట్రోపాలిక్ నగరాల్లో కూడా అక్కడక్కడ విపరీతంగా పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే అంటే అక్కడక్కడ బంకులు కూడా క్లోజ్ అయిన పరిస్థితి. పెట్రోల్ రేట్ అనేది రోజు కూడా అంటే వారంలో చూసుకున్నట్లయితే ఈ వారంలో కూడా 2 సార్లు కూడా రేటు పెరగడం అనేది మనం చూడొచ్చు. ఏపీలో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా అక్కడ బంకులు అనేవి కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే ఓపెన్ అంటూ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. మిగతా రాష్ట్రాలలో కూడా విపరీతంగా రేట్లు పెరిగినప్పటికీ కూడా కొన్ని ఏవైతే మెట్రోపాలిక్ సిటీస్ ఉంటాయో అక్కడ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయి అటు సామాన్యులు కూడా పెట్రోల్ డీజిల్ కొనలేని పరిస్థితి కూడా ఏర్పడి ఉంది. అయితే ప్రస్తుతానికి కూడా అటు పెట్రోల్ రేట్లతో పాటు నిత్యావసర సరుకులు కూడా అదే విధంగా రేట్లు పెంచడం పట్ల కూడా అటు మధ్యతరగతి కుటుంబాలపైన భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకుందో వాటి పట్ల కూడా ట్యాక్సులు తక్కువగా చేసినట్లయితే అటు మధ్యతరగతి వారిపైన ఇంత భారం పడకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అటు ఏవైతే మెట్రోపాలిక్ సిటీస్ ఉంటాయో దాంట్లో కూడా చాలా వరకు అటు పెట్రోల్ లేనిది అటు ఆఫీస్కి వెళ్ళనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళంతా వెళ్ళే సందర్భంలో పెట్రోల్ నిత్యావసరంగా అవుతుంది. కాబట్టి వాళ్ళంతా ఈ రేట్లు పెరిగిన సందర్భంలో కూడా చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మరి వారం రోజుల్లోనే 2 సార్లు పెట్రోల్ రేట్లు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి మళ్ళీ వచ్చే వారంలో ఎంతవరకు పెరగబోతుంది అంటే ఇప్పటి వరకు కూడా చూసాము 108 ఉన్నటువంటి పెట్రోల్ రేట్ అనేది దాదాపుగా ₹111 వరకు కూడా చేరింది. అయితే డీజిల్ రేటు కూడా అదే విధంగా పెరిగిపోవడము ₹98 ఉన్నటువంటి డీజిల్ రేటు కూడా ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్తుంది, దాని రేటు ఎంతవరకు పెరుగుతుందని చూడొచ్చు. అయితే ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లతో పాటు అటు గ్యాస్ కొరత కూడా అనేది విపరీతంగా ఉండడం చూడొచ్చు. గ్యాస్ కొరత కూడా కొన్ని నెలలుగా అంటే అటు అమెరికా జరిగినటువంటి యుద్ధ పరిణామంలో కూడా చాలా వరకు అటు గ్యాస్ కొరత అనేది భారీగా ఏర్పడింది. అటు హర్ముజ్ జలసంధి క్లోజ్ చేసిన సందర్భంలో కూడా భారతదేశం ఏదైతే క్రూడ్ ఆయిల్స్ని దిగుమతి చేసుకుంటుందో ఆ దేశాలన్నిటినీ కూడా యుద్ధం అనేది భారీగా ఎఫెక్ట్ చేసింది. కాబట్టి అటు ఇరాన్ నుంచి వచ్చే దిగుమతి ఏవైతే క్రూడ్ ఆయిల్స్ ఉన్నాయో అవి కూడా భారీగా ఆగిపోవడం జరిగింది. అయితే రష్యా నుంచి కూడా అటు ఇంధనాలను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఇండియా ప్రస్తుతానికి ఆ ఇంధనాలను కూడా దిగుమతి చేసుకునే ఛాన్స్ లేకుండా ఉంది. మిగతా దేశాల నుంచి కూడా అటు ఇంధనాలను క్రూడ్ ఆయిల్స్ని ఏవైతే దిగుమతి చేసుకుంటుందో వాటిని కూడా ప్రస్తుతానికి ఆపేసిన పరిస్థితుల్లో అటు గతంలో మనం చూసాము అటు స్వయంగా కూడా అటు దేశ ప్రధాని అటు పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి, నిత్యావసరాలను కూడా కొంచెం పొదుపు చేసుకుంటూ వాడాలంటూ కూడా పిలుపునిచ్చిన సందర్భంలో పిలుపునిచ్చిన ఒక వారం రోజుల వ్యవధిలోనే దాని తర్వాత ఏవైతే బంగారాన్ని పైన కూడా ట్యాక్స్ విధించడం చూసాము. దాని తర్వాత కూడా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచడం చూసాము, నిత్యావసరాలపైన ట్యాక్స్లు విధించడం చూసాము. అయితే ఇప్పుడు పెంచుతున్నటువంటి ఒకే నెలలో అన్ని అవసరానికి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వస్తువులపైన ఇంతవరకు ట్యాక్స్లు విధించడం పట్ల కూడా అటు ప్రతిపక్షం కూడా నిలదీసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏవైతే ఇప్పటి వరకు అదుపు చేసుకోవాలి అన్న పరిస్థితుల్లో కూడా గతంలో అత్యధికంగా వాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఒకేసారిగా వాడకం ఆపేయాలి అంటే తగ్గించుకోవాలి అన్న సందర్భంలో ఒకేసారి తగ్గించాలంటే కూడా మధ్యతరగతి కుటుంబానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకొని అటు దృష్టి సారించాలని కూడా చాలా మంది ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పెట్రోల్ ధరలను ఇప్పటివరకు పెంచుతున్నారో వాటిని కూడా తగ్గించాలి, వాటిపైన ధరలు కూడా ఇప్పటివరకు ఏదైతే నిలకడగా ఉందో దాన్ని కూడా పెంచొద్దంటూ కూడా చాలా మంది కోరుకుంటున్న పరిస్థితిలో ఇప్పటివరకు ఉన్న రేట్ అనేది మరి వచ్చే వారంలో కూడా పెరుగుతుందా లేదా దీనిపైన పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి తగ్గుతుందా అని చూడాలి. ఇప్పటికి ఉన్నటువంటి దిగుమతులను కూడా పొదుపుగా వాడుకోవాలంటూ కూడా
కూడా అటు ప్రభుత్వం కూడా పిలుపునిచ్చిన సందర్భంలో కూడా ప్రజలు దీనికి కొంచెం వ్యతిరేకించినప్పటికీ కూడా చాలా మంది పొదుపుగా వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో కూడా ప్రజలంతా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఏవైతే పెరుగుతున్నాయో వాటి పట్ల కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్తుంది ప్రభుత్వము, ఉన్న దిగుమతుల్ని పెట్రోల్ డీజిల్ దిగుమతుల్ని ఎలా వాడుకుంటుంది అనేది అయితే చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.